ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం కాకుండా ఇంగ్లీష్ మీడియంతోనే పేద పిల్లలకి మనం చదువులు చెప్పాలా అని 2019లో నిర్ణయం తీసుకొని 2020 నుంచి దాన్ని అమలు చేసినటువంటి ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి. రైట్ టు ఎడ్యుకేషన్ మాత్రమే కాదు అధ్యక్ష, రైట్ టు ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ను ఈరోజు రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని అమలు చేయడానికి ముందుకెళ్తా ఉంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత తోలనాడినారో అందరూ కూడా చూసాం. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, నేను ఇంగ్లీష్ నేర్పిస్తా, ఇంగ్లీష్ నేర్పిస్తే ఉద్యోగాలు వస్తాయా? నేను ఇంగ్లీష్ నేర్పిస్తా అన్నాడు. ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని కొండ నాలుగు మందేస్తే ఉండ నాలుగు పోయింది. హైకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి నిర్ణయం అన్ని పేపర్లలో కూడా ఈరోజు వచ్చింది. వారికి అనుకూలమైన పత్రికల్లోనే ఈరోజు వచ్చినటువంటిది కాపీ కూడా రావాల్సింది. అదేం తప్పు కాదు. ఇంగ్లీష్ మీడియం గురించి హైకోర్టు ధర్మాసనం చెప్పినటువంటి మాట పిల్లల్ని ప్రధాన స్రవంతిలోకి తెచ్చే ప్రయత్నం ఇది. అంటే ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం వల్ల ఆంగ్ల జ్ఞానం లేకంటే అవకాశాలు ఉండవు. పిల్లలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఇది మంచి పరిణామమని వ్యాఖ్యానించింది. పిల్లలు ఇతర రంగాలలో రాణించేందుకు వీలుగా ప్రభుత్వం ఆంగ్ల మధ్యాన్ని అందిస్తుందని, ఆంగ్ల పరిజ్ఞానం లేకుంటే విద్యార్థులకు అవకాశాలు దక్కకపోవచ్చని తెలిపింది. ఇది ఎవరూ కాదనలేని వాస్తవమని పేర్కొంది. ఆంగ్లం అందరినీ ఏకం చేసే సమన్వయ భాషగా ఉపయోగపడుతుందని పేర్కొంది. ఆంగ్ల మాధ్యమాన్ని కంటిన్యూ చేయడంలో తప్పు లేదు, చేయాలని ఈరోజు హైకోర్టు ధర్మాసనం నిన్న రోజున తీర్పునిచ్చింది.